ప్రైవేట్ పాఠశాలలో దోపిడీని ఆపాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని 2 ప్రైవేట్ పాఠశాలల వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీ వరల్డ్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ ఎదుట బైఠాయించి దోపిడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ, చట్టవిరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పేరుతో అధికంగా డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. అనుమతి లేకుండా కొన్ని స్కూల్ బస్సులు నడుపుతున్నారని, పలు బస్సుల్లో కెపాసిటీకి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారని, అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకుంటే విద్యార్థులను సమీకరించి కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్ వ్యాపారం, బుక్ల వ్యాపారం పెట్టుకోండి, చెప్పుల వ్యాపారం, బుక్ల వ్యాపారం పెట్టుకోండి. స్కూల్ ఎందుకు పెట్టుకోవాలి? సంబంధం ఉంది సార్. వాళ్ళ గురించి మాకు విద్యాస్థాయి మాకేం సంబంధం. మీ బుక్స్ అమ్ముతున్నారు సార్. మీ బుక్స్ మాత్రమే అమ్ముతున్నారు. మీ వాళ్ళు మాత్రమే వచ్చేసుకున్నారు. మేము ఎక్కడేదనంటే చైతన్య స్కూల్ సంబంధించిన బుక్స్ మాత్రమే అమ్ముతున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి చైతన్య స్కూల్ వీళ్ళకి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఆడికి పంపిస్తున్నారు. మళ్ళీ మాకు ట్రేడ్ లైసెన్స్ ఉంది, అదే పెట్టుకోండి. ట్రేడ్ లైసెన్స్ ఉంటే వాడు బయట పోయి షాప్ పెట్టుకో, స్కూల్లో కాదు. ట్రేడ్ లైసెన్స్ ఉంది, మాకు అనుమతులు ఉంటాయి, మాకు ఇవి అవి పెట్టుకోవాలి. మీ అనుమతులు ఏంటి చదువు చెప్పాలి మీరు. అంతే మీకు సంబంధించినట్టు చెప్పులు అమ్ముకుంటాం, బూట్లు అమ్ముకుంటాం, లేదంటే ఇల్లు అమ్ముకుంటాం అంటే అది బయట పెట్టుకోవచ్చు షాప్లో. ప్రిన్సిపల్ ఎప్పుడు చూసినా లీవ్లోనే ఉంటున్నారు. ప్రిన్సిపల్ ఎన్నడో చెప్పండి. ఒకటే కాదు.